కేసీఆర్ అరెస్ట్ అవుతారా? ఈ మేడిగడ్డ వ్యవహారం ఆయనకు తలకు చుట్టుకున్నట్టేనా? ఈ మధ్య బాగా ప్రచారం అవుతుంది. మేడిగడ్డ కేసీఆర్కి బొందలగడ్డలాగా మారుతుంది. మేడిగడ్డ కేసీఆర్ బొందగడ్డలాగా మారుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే 1,40,000 కోట్లు వెచ్చించి కట్టినటువంటి ప్రాజెక్టు 4 సంవత్సరాలు నిండగా ముందే అది కూలిపోతుంది. అదొకటే కాదు, దానికి అనుబంధ ప్రాజెక్టులు అన్నీ కూడా అది కూల్చేసి మళ్ళీ కట్టాల్సిన పరిస్థితి. దాన్ని అప్పు తీరలే. ప్రజల్లో నీ పిచ్చోళ్ళు అనుకొని కాళేశ్వరం అప్పు ఎప్పుడే తీరిపోయిందని చెప్పిండు కదా. అవును. ఏడారాబాయి ఏమమ్మి తీర్చినావు చూపి. కాళేశ్వరం అప్పు ఎప్పుడో తీరిపోయిందని చెప్పిండు కదా. ఒక అంత భారీ ప్రాజెక్ట్ అప్పు 2-3 సంవత్సరాలు తీరిపోతుందా? 2 సార్లు ఎత్తిపోయలేదు నీళ్ళు. అవును. 2 సార్లు నీళ్ళు ఎత్తిపోయలేదు, మోటార్లు మునిగిపోయినాయి. ఆ మోటార్లు రిపేర్ చేసేంత డబ్బులు కూడా మళ్ళీ దానికి రాలేవు. ఏడుకెళ్ళి అప్పు తీర్చినావు నువ్వు? నీళ్ళు అమ్మినావు, నీ పార్టీ ఆఫీస్కి గిరిపెట్టినావు ఎక్కడన్నా? ఈ విషయం కేసీఆర్ బహిరంగంగా చెప్పిండు కదా. మళ్ళీ రేవంత్ రెడ్డి ఎందుకు అడగడు? మరి అప్పుడు తీర్చినాక అప్పు ఎట్లా కనిపిస్తుంది రా భయ్, ఎట్లా ఉంది కదా అని. కేసీఆర్ అప్పుడు తీర్చేసిండు కదా. మరి ఆయన ఇల్లు అమ్మి అప్పు తీర్చిండో, పార్టీ ఆఫీస్ అమ్మ అప్పు తీర్చిండో, ఫామ్ హౌస్ను మార్టిగేజ్ చేసి అప్పు తీర్చేసిండు. మరి పార్టీ ఫండ్తో తీసాడు. మరి ఎట్లా తీసిండు తెలవాలి కదా. మరి రిచెస్ట్ పార్టీ కదా. అప్పు తీర్చేసిండు, మన సొంత డబ్బులు పెట్టి అప్పు తీర్చేస్తే పోతే పోనీ ప్రాజెక్ట్ గొలుగొట్టి మళ్ళీ కడదాం. బాధ ఎందుకు? కేసీఆర్ చెప్పిన విషయం కదా ఇది. ఒక ముఖ్యమంత్రి చెప్తే అధికార ప్రకటన కదా అది. అధికారికంగా ప్రకటించిన తర్వాత దాని మీద ఎట్లా అమలు కాదు. ముఖ్యమంత్రి అప్పు తీరిపోయిందని చెప్పిన తర్వాత మళ్ళీ అప్పు ఏ విధంగా కనిపిస్తుంది? దాని మీద విచారించాలా, దాని మీద ప్రశ్నించాలా. ఏం చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? రోజు ఒకటి తీస్తుండ్రు. ఇగో ఈ దొంగతనం చేసిండ్రు, ఈ లంగతనం చేసిండ్రు, ఇల్లు ఇంత పోయినాయి అంత పోయినాయి. ఎందుకు లోపడేస్తలేరు? అవును, ఎందుకు లోపడేస్తలేరు చెప్పాలి కదా. మరి హైదరాబాద్ శ్రీశైలం రహదారి హైవే ఉంది కదా, ఆ రహదారికి ఇచ్చిన భూమికి కూడా రైతు బంధు వసూలు చేసుకున్నారట. అంతే మరి. ధరణిలో పాత పేర్లు ఉంటాయి కాబట్టి. పాత పేర్లు కాదు, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఈ యొక్క కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తారు. అమ్మాయి కుమారు, ఇంకా కొంత 2-3 రజత్, 2-3 ఐఏఎస్ ఆఫీసర్లు. అవును. ఈ ధరణిని సీసీఎల్ఏ ప్రమేయం లేకుండా కూడా దొడ్డిదారిన దాంట్లో తంబేసి దొడ్డిదారి దాన్ని పోర్టల్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళ పేరు మీద వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే. పురంబోకు గుట్టలకు కొండలకు కూడా రైతు బంధు వస్తుంది. వాళ్ళు అవును, కొండ ఉంది మొత్తం, ఆ కొండకు కూడా కొలిచి రైతు బంధు చేశారు. ప్రజాధనం ఏ విధంగా ఈ దొంగల చేతులకు పోతుందో చూడండి. ఒక కలెక్టర్ వ్యవస్థ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఒక బ్యూరోక్రాట్స్ వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసిండ్రు వీళ్ళు. పిల్లలు గర్వంగా చెప్పుకుంటారు, ఏమవుతారో పెద్దగైనా కానీ డాక్టర్, ఇంజనీరు, కలెక్టర్ అవుతా అని చెప్పుకుంటారు. ఇప్పుడు ఏమంటారు, బస్ కండక్టర్ అని అవుతా కానీ కలెక్టర్ కానంటారు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కండక్టర్ కంటే కూడా అదుమానంగా ఈ కలెక్టర్ వివరించడం తీరు చూసి. అవును. ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకోవడము, చెప్పులు తోడు గీయడము. అవును. మనోడు టోపీ పెట్టుకొని తిరగడం. నేను అనేక డిబేట్లలో టోపీ గురించి డిస్కస్ చేసిన, ఆ తర్వాత టోపీ బంద్ చేసాను. ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటలేవరా పోయి టోపీ? అది ఆ పిట్టెల దగ్గర టోపీ ఎక్కడ వాయి? మరి అది టోపీ పెట్టుకోవాలి, తిరగాలి. బయటికి వెళ్తే టోపీ, అమ్మ టోపీ పాడు కానీ ఏంది అది అంటే వేరే వాళ్ళకి పెట్టారు కాబట్టి ఇంకెందుకు. అంతే మరి. ఆ కలెక్టర్ ఆఫీస్ ఇనాగ్రేషన్లో లోపల ఎండ కొడుతుంది అదరా అయ్యా నీకు. కలెక్టర్ ఆఫీస్ లోపల కలెక్టర్ ఛాంబర్లో కూడా టోపీ పెట్టుకొని అంటే నువ్వు రాజు, నీకు ఇక సింహాసనం మీద కూర్చొని రాజు ముక్కడం పెట్టుకుంటాం కదా, అది కిరీటం పెట్టుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. కిరీటం పెట్టుకుని నవ్వుతున్నాను, ఆ టోపీ పెట్టుకొని ఈడంత 2 పెగులు వేసి అబ్బా నా కిరీటం ముందే రాజులాగా నడుస్తున్నాను అనమాట. కిరీటంలా భావించారు, కిరీటంలా భావించుకొని తిరుగుతున్నాం రాజులాగా. ఎవరక్కడ నేను టోపీ పెట్టుకున్నాను అంటే ఆ టోపీకి అంత చరిత్ర ఉందా? ఊహించుకుంటే అట్లా అనమాట. ఓకే. ఇప్పుడు మనకు మతి స్థిమితం పోయిన తర్వాత ఒక 10 అంతస్తుల బిల్డింగ్, 11 అంతస్తుల బిల్డింగ్ మీద చెట్టు మీద కూర్చొని ఒక 4-5 పెగ్గులు తాగిన తర్వాత చల్లని గాడిపోస్తే ఏమవుతుందంటే తాగినోడికి ఏమనిపిస్తుంటుంది, అప్పుడు పిక్చర్లలో సూపర్ మ్యాన్ ఇట్లా గాల్లో ఎగురుతుంటాడు కదా, అట్లా ఎగురుతున్నట్టు కనిపిస్తుంటుంది.
వాడి ఇంగిత జ్ఞానం ఉంటే కూర్చుంటానే ఆ ఊహించి వస్తే పైనకి వచ్చేస్తాడు, లేకుంటే బాల్కనీకి వీడు ఎగురుతాడు, సీదా కిందికి వస్తాడు. కేసీఆర్ అట్లే వచ్చి కాలు ఇరికి కింద పడ్డాడు. ఓకే సార్, థ్యాంక్ యూ.